శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు ఎంపీడీఓ రమణమూర్తి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గ్రామ సమస్య చెప్పుకుందామని తుమ్మలకుంట గ్రామస్తులు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు. తమ గ్రామంలో తాగునీరు, స్ట్రీట్ లైట్ల సమస్యలున్నాయని, పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా ఉన్నారని ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. దీంతో సమస్యలు పరిష్కరించేందుకు డబ్బులు లేవంటూనే పంచాయతీలో జరిగిన అవినీతి గురించి ప్రస్తావించారు ఎంపీడీఓ. టీడీపీ నేత నందీశప్ప ఆధ్వర్యంలో జరిగిన పంచాయతీ నిధుల స్వాహా పర్వంపై గతంలోనే సాక్షి టీవీ కథనాలు ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు డీఎల్పీఓ ఆధ్వర్యంలో విచారణ జరిపి పనులకు సంబంధించిన ఎంబుక్లను వెంటనే తీసుకెళ్లారు. ఇప్పుడు ఎంపీడీఓ రమణమూర్తి చేసిన వ్యాఖ్యలతో పంచాయతీ నిధుల దుర్వినియోగం అయినట్టుగా స్పష్టమవుతోంది. ఎంత అవుతుంది దానికి? 6,000 అయినా అనింది సార్. అట్లా పని మంచి 1000 రూపాయలు దాని మిమ్మల్ని నేనే వస్తా జోలు పట్టుకోలే ఊరి కోసం. ఏంది ఎండిపోయింది ఎనుగొడ్డు పిండితే రక్తం వస్తుంది అంతే. ఆ బాబు కూడా సెలవు పెట్టిపోయిందంటే పంచాయతీ కూడా దిక్కు దిగుమంటారు. మిమ్మల్ని అడగారు, నన్ను అడిగేదే. మీరు మిమ్మల్ని అడగారు, నన్ను వచ్చి అడుగుతారు ఏమైనా సెక్రటరీ ఎందుకు లేదు అని. దానికోసం పెట్టింది అంతే. 6.5 లక్షలు సెప్టెంబర్లో మేము రాజేసిన దానికి ఏమైంది ఇంతవరకు ఎవరు చెప్తున్నారు. ఎమ్ముకులు వాళ్ళు ఎంక్వైరీ పెట్టుకున్నారు. అవి వస్తే కదా ఏం జరిగింది కానీ చూసే కొంచెం రిపోర్ట్ వస్తే ఏమైనా యాక్షన్ తీసుకునే